ప్రైజ్ ద లార్డ్. సృష్టికర్త సజీవ స్వరం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా? అయితే క్రైస్తవ బిడ్డలుగా ఈరోజు మన జీవితాల్లో ఎన్నో ఆటుపోటులు, సమస్యలు, బాధలు, ఇబ్బందులు ఎదురవుతున్నాయని బాధపడుతున్నారు కదా. అయితే దేవుని వాక్యం ఉంది, నా జనులకి అన్నిటికీ సిగ్గునందరు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈరోజు మీ ముందు ఒక చక్కని అంశంతో వచ్చాయి. ఏంటంటే, నా జనులకి అన్నిటికీ సిగ్గునందరు, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమం మీకు, మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉంటుందని చాలామంది తెలియపరుస్తున్నారు. చాలా సంతోషం. మీ అందరి ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం కనుక దేవునికి మహిమ. ఇక ఆలస్యం చేయక మరి కార్యక్రమంకి వెళదాం. వాక్య భాగంలోకి యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 26వ వచనం చదవండి దయచేసి. ఇక్కడ ఇశ్రాయేలీల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాట వినకపోవటం వలన దేవుడే వారి మీదకి కొన్ని పంపించారు. ఏంటంటే, ఒక తెగులు, తర్వాత కరువు, తర్వాత యుద్ధాలు అన్నట్టుగా. ఎందుకు? వీరు దేవుని మాట వినకుండా, దేవుని లక్ష్య పెట్టకుండా ఉన్నారు. చదువుదా. నా జనులిక ఎన్నటికీ సిగ్గునందరు. ప్రార్థన. పరిశుద్ధుడానికి స్తోత్రములు. ఈ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఎందుకని? నా జనులిక ఎన్నటికీ సిగ్గునందరన్నారు. ఈ యోవేలు గ్రంథంలోనే 1వ అధ్యాయంలో చూసినట్లయితే చూడండి, ఈ 1వ అధ్యాయం 4వ వచనం చదవండి. గొంగలి పురుగులు విడిచిన దానిని, మిడతలు విడిచిన దానిని తినివేస్తున్నాయి. పసర పురుగులు విడిచిన దానిని. చూడండి, ఇక్కడ ఏమున్నాయి? గొంగలి పురుగులు, మిడతలు, తర్వాత పసర పురుగులు, చీడ పురుగులు. 4 రకాల పురుగులు. ఈ 4 రకాల పురుగులు పంట మీదకి పడితే ఆ పంట ఉంటుందా? పాడైపోతుంది. అంటే చూడండి, ఈ ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాట వినకపోవటం వలన మరి ఈ రకాల పురుగులు పంటని తినేస్తాయి. గొంగలి పురుగులు, ఆ గొంగలి పురుగులు సగం తినేసేస్తే మిడతలు తినేస్తాయి దాన్ని. ఆ మిడతలు తినేసిన తర్వాత పసర పురుగులు తినేస్తాయి, దాని చీడ పురుగులు. ఇక పంట సర్వనాశనం అయిపోయినట్టు. అయితే ఇప్పుడైనా మేల్కొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దేవునికి లోబడితే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, యోవేలు ప్రవక్త ద్వారా, ఇప్పుడైనా మీరన్నిటిని విడిచిపెట్టి దేవుని వైపు తిరిగితే ఏమంటున్నారంటే, దేవుని మాట్లాడుతూ, నేను మీ పక్షా నుండి మరలా మీ పంటని తినేసిన పురుగులను గద్దించి మీ పంటను మరలా మీకు ఇస్తాను. దేవునికి మహిమ. ఇక మీరు సిగ్గునందరు. ఆమేన్. క్రైస్తవ బిడ్డలారా, ఇప్పటి వరకు నీ జీవితంలో సమస్యలతో వేసారిపోతున్నావా? అప్పుల బాధతో ఎన్నో రకాలుగా. కొంతమంది అంటారు, మీరు ప్రార్థనకి వెళ్తారు కదా, మరి మీ దేవుడు కనికరించలేదా? మీ అప్పు తీరలేదా? మీ అమ్మాయికి వివాహం అవ్వలేదా? ఎందుకంటే సహజంగా లోకంలో ఉన్న వాళ్ళకి తెలియదు కదా, వారు మాట్లాడుతూ ఉంటారు. అయితే అసలు మనం కూడా నా జీవితంలో ఎందుకు ఈ జవాబు రావటం లేదు, ఎందుకు దేవుడి దగ్గర ఇది పొందుకోలేకపోతున్నా ఆలోచించరు. కానీ దేవుడు చేయలేదు కార్యం అంటారు. అసలు నువ్వు దేవుని మాట వింటున్నావా? దేవునికి లోబడుతున్నావా? దేవుని మాట వినకపోవటం వల్లే నాకు ఈ సమస్య వచ్చింది కాబట్టి నేను ఎక్కడ పడిపోయాను, నేను దేవుని దగ్గర సరి చేసుకోవాలి ఏవి ఉన్నాయి అని ఆలోచన లేకుండా దేవుని దూషించేవారు కొంతమంది. క్రైస్తవ బిడ్డలారా, ఈ వాక్యంతో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. అయితే ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడితేక నా జనులకి అన్నటికీ సిగ్గునందరు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు నిన్ను సిగ్గునందనీయుడు. ప్రభువుకి మహిమ కలుగును గాక. ఆయన నమ్మిన మనము, ఆయన రోషము కలిగిన దేవుడు, ఆయన సజీవుడైన దేవుడు కనుక ఆయన రెక్కల నీడలో ఉంటే యథార్థంగా, భక్తిగా, దేవుని యందు నమ్మకంగా ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఎందుకు నిన్ను సిగ్గుపరుస్తాడు? దేవునికి మహిమ. హల్లెలూయా. చూద్దాం, ఇంకా దేవుని వాక్యంలోకి వెళదాం. ఈ యోవేలు గ్రంథంలోనే ఏమంటున్నారంటే, ఆ పంటను మరలా నీకు నేను ఇస్తానంటున్నాడు. ఎవరెవరిని దేవుడు సిగ్గుపరచకుండా ఉంటాడు అంటే కొన్ని పాయింట్స్ మీకు ఈరోజు మీ ముందు పెట్టబోతున్నాను. ప్రభు నామానికి మహిమ. ఈరోజు నువ్వు ఆయన కుమారుడిగా, కుమార్తెగా ఉంటే తప్పకుండా దేవుడు నీకు మరి ఆ పోగొట్టుకున్న, ఈ కోల్పోయి ఆ యోవేలు గ్రంథంలో ఉంటుంది. 2:25 వచనంలో ఏమనుందంటే, నువ్వు ఏదైతే పోగొట్టుకున్నా దాన్ని మరలా నీకు ఇస్తానంటున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడు యెహోవా నామమున స్తుతించినట్లు నేను పంపిన మిడతలను గొంగల పురుగులను పసర పురుగులను చీడ పురుగులను తినివేస్తున్న సంవత్సరం పంటను మరలా ఇస్తా. అది
ఈ 4 రకాల పురుగులు తినేసే కాదు, వాటిని మరలా ఇస్తా అంటున్నాడు. మరి దేవుడు మనకి ఇవ్వాలి అంటే, నువ్వు సిగ్గుపడకుండా ఉండాలంటే ఈరోజు నువ్వు ఎలా, కొన్ని పాయింట్స్ నేర్చుకుందాం వాక్య భాగంలోకి. మొదటి పేతురు పత్రిక 2:9 చదవండి. ఈరోజు ఆయన కుమారుడిగా కుమార్తెగా ఆయన జనాంగంగా నువ్వు పిలువబడాలి. చదవండి ఆ మాట. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఒక దేవుని జనాంగంగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. ఆయన సొత్తైన బిడ్డగా, ఆయన కుమారుడిగా కుమార్తెగా ఉంటే తప్పకుండా నీ పంటను దేవుడు మరడానికి ఇస్తాడు. హల్లెలూయా. ఆయన కుమారుడు అంటే ఆయన పోలి నడుచుకోవాలి, ఆయన జీవించిన ప్రకారం, ఆయన లాంటి పరిశుద్ధత, ఆయన లాంటి దైవ భయం, ఆయన లాంటి జ్ఞానం, ఆయన లాంటి పరిశుద్ధత అలాంటివి మనం కలిగి ఉన్నప్పుడు తప్పకుండా నువ్వు సిగ్గుపరచడవు. ప్రైజ్ ద లార్డ్. చూడండి ఆ మొదటి మాటలో ఆయన కుమారుడిగా కుమార్తెగా ఆయన జనాంగంగా ఉండాలని. రెండో పాయింట్లోకి వెళదాం. రోమాపత్రిక 10:11 కూడా చదవండి. ఆయన యందు విశ్వాసముంచువాడు ఎవడను సిగ్గుపడని. అది దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచు. విశ్వాసం అంటే ఏంటండి? మన యందు లేనిది ఉన్నదని చెప్పు నమ్మటమే విశ్వాసం. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు విశ్వాసంతో ఉంటే, ఆయన యందు విశ్వాసంతో ఉంటే నువ్వు సిగ్గుపరచబడవు. క్రైస్తవ బిడ్డలారా, విశ్వాసం అంటే ఏంటి? క్రైస్తవ జీవితంలో మరి ఇప్పుడు విశ్వాసం సన్నగిలిపోతుంది కొంతమంది జీవితంలో. ప్రభువు వస్తున్నాడు, తప్పకుండా ఆయన యందు నేను విశ్వాసం ఉంచితే ఆయన కూడా నన్ను తీసుకుని వెళతాడు. ఒక విశ్వాసం. షద్రక్, మేషక్, అబేద్నెగోలు వాళ్ళ ముందు అగ్నిగుండం వేసిన వారి నమ్మకం ఏంటి? మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల అగ్నిగుండం నుండి తప్పించి రక్షించుటకు సమర్థుడు అన్న విశ్వాసం. హల్లెలూయా. దానియేలు సింహబోన్లో పడేసినా సరే వారి విశ్వాసం, దానియేలు విశ్వాసం ఏంటి తెలుసా? ఆ సింహాలు ఆవురావురామంటున్నా కూడా ఆయన విశ్వాసం ఒకటి, నేను సేవించే దేవుడు నమ్మకస్తుడు కనుక, నేను ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాను కనుక ఆయన నన్ను సిగ్గుపరచడు. అందుకే సింహాలు కూడా నోళ్ళు మూసుకున్నాయండి. అసలు క్రూరమృగాలు సింహము చూస్తేనే గాండ్రించుకుంటూ పైనబడి ఆ యొక్క పంజాతో చంపేయాల్సిన సింహం. కానీ దానియేలు విశ్వాసం, రాత్రంతా సింహం బోన్లో ఉన్నా సరే ఆయన ప్రార్థనలోనే ఉన్నాడు. అద్భుతంగా సింహాల నోళ్లను మోయించాడు. క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు సాతానుడు కూడా నీ మీద అలాంటి దాడి చేస్తున్నారు. కొంతమంది నీ మీద శత్రుత్వం జరిగిస్తూ సింహాలకు దాడి చేస్తున్నారేమో. నీ మీద లేనిపోయిన వాటితో నేను మింగేయాలని, నేను తినాలని, నేను అనేక రకాలుగా నీ మీద ఎన్నో అగ్నిమణాలు వేస్తున్నారేమో. కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అలాంటి సింహం లాంటి మనుషులు క్రూర జంతువులాగా ప్రవర్తిస్తున్నా సరే దేవుడు ఈరోజు వాళ్ళ నోళ్ళని మూయించుటకు ఆయన శక్తి కలిగిన దేవుడు. ప్రభునామానికే మహిమ కలుగును గాక. అదే మరి నీ విశ్వాసం. క్రైస్తవ జీవితంలో ఈ విశ్వాసం చాలా అవసరం. దేవునికి మహిమ కలుగును గాక. పౌలు అంటాడు కదా, విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించుకోవడం ఆయన వైపు చూడాలి. ఆర్థిక సమస్య ఆయన వైపు చూడు, మరి బాధల, నిందల, అవమానాల ఆయన వైపు చూడు. అంతేగాని నాకు అండబలం కావాలి, కండబలం కావాలి, ఆ బలం, మనుషుల వైపు చూడొద్దు. క్రైస్తవ సోదరుడా, క్రైస్తవ సోదరి, ఎందుకు నువ్వు అనుకుంటావు నాకేం పర్వాలేదు, నాకు చాలా బలగం ఉంది, నాకు ఆ బలం ఉంది, ఈ బలం ఉంది. మనకి ఏ బలగం కాదు, యేసయ్య బలం నీకు కావాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ఆయన విశ్వాసం, ఈ విశ్వాసం ద్వారానే ఎన్నో కార్యాలు చూశారు. హెబ్రీ పత్రికలో ఆ 11వ అధ్యాయం మనం చదవక్కర్లేదు, కానీ ఆ 11వ అధ్యాయంలో అదంతా విశ్వాస వీరుల పట్టిక ఉంటుంది. దేవుని పిల్లలారా, దేవునికి మహిమ కలుగును గాక. మరి నీ విశ్వాసమును ఈరోజు నువ్వు ఒకసారి నువ్వు స్వపరీక్ష చేసుకో. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఆయన యందు విశ్వాసం ఉంచితే ఎక్కడ కూడా నువ్వు సిగ్గుపరచబడవు. 3వ చదువుదాం. యెషయా గ్రంథం 45:17 యెహోవా వలన నిత్యము రక్షణ మనకు కలుగుతుంది కనుక మనం సిగ్గుపరచబడవు అంటారు. ప్రభునామాని ఇశ్రాయేలుకు నిత్యము రక్షణ పొంది ఉన్నది, మీరు ఎన్నడానికి సిగ్గుపడక. ఆమేన్. అది ఎన్నటెన్నటికి సిగ్గుపడక. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్రైస్తవ బిడ్డలారా, ఈ నామము వలననే రక్షణ. దేవునికే మహిమ. యేసయ్య నామములో నీకు రక్షణ ఉన్నది. ప్రియ క్రైస్తవ బిడ్డల, ఆయన నామమును బట్టి ఎవరు ప్రార్థన చేస్తారు వారు రక్షించబడతారంటున్నాడు. కానీ ఆయన సన్నిధిలో రక్షించబడాలంటే నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతారు. ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డలారా, మరి ఈరోజు ఆయన దగ్గరికి వస్తే నీకు రక్షణ లభిస్తుంది. ప్రైజ్ ది లార్డ్.
దేవునికే మహిమ. ఆయన అసలు పేరే యేసు అనగా రక్షకుడు. ఆయన రక్షించడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. సర్వ మానవాళిని రక్షించాలనేది ఆయన ఉద్దేశమైనడు కనుక ఇక్కడ గమనించినట్లయితే ఆయన నిత్యము ఎన్నటికి నేను సిగ్గుపరచడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పటికీ ఆయన పరిచర్యలో 30 సంవత్సరాల నుండి ఆయన సేవ చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 30 సంవత్సరాల నుండి ఆయన సేవలో నేను ఉన్నాను. 30 దేశాల దేవుడిని తీసుకెళ్ళాడు. ఎంత అద్భుతమైన దేవుడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఎన్నటికి కూడా ఆయన ఆశ్చర్యకార్యాలు చేస్తూనే ముందుకు నడిపించే దేవుడు అండి. దేవునికి మహిమ కలుగును గాక. నా జీవితంలో ప్రభు అయ్యా ఒక్క విమానమైన ఎక్కాలి అనుకున్నప్పుడు దేవుడు అనేక విమానాలు ఎక్కించి మరి 30 కంట్రీస్ దేవుడు తీసుకెళ్ళాడు. ఎంత అద్భుతమో చూడండి. ప్రభువుకు మహిమ కలుగును గాక. నేను అనుకునేవాడిని, ప్రభువా ఈ ప్రాంతంలో ఎప్పటికైనా సరే ఒక్క దేశమైన నన్ను అడుగుపెట్టేలా చేస్తావను. ఒక్క దేశం ఏంటి చూడు, నేను ఎన్ని పంపిస్తానని. ఇంకనూ ఆయన నడిపించే దేవుడు అండి. ఆయన యందు నీ జీవితంలో ఆ విశ్వాసం అనేది మరి నువ్వు కలిగి ఉన్నావా క్రైస్తవ సోదరుడా? విశ్వాసం కలిగి ఉంటే తప్పకుండా ఆయన ఎన్నో కార్యాలు నీ జీవితంలో చేస్తాడు. ఎన్నటికీ నేను సిగ్గుపరచనీయడండి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి కొంతమంది అనుకుంటారు, మా పిల్లలకి ఇంకా వివాహం అవ్వలేదయ్యా, 30 సంవత్సరాలు వచ్చింది, 40 సంవత్సరాలు అందరూ నవ్వుతున్నారయ్యా, హేళన చేస్తున్నారయ్యా, మమ్మల్ని చూస్తే కొంతమంది నవ్వుతున్నారు అనుకునేవాళ్ళు ఉన్నారు. నవ్వుకునేవాళ్ళు నవ్వుకోనేయండి ప్రియ క్రైస్తవ సోదరులారా. ఎందుకంటే ఒకటే మనకు నిరీక్షణ ఉందండి, నా దేవుడు నన్ను సిగ్గుపరచడు అని చెప్పు. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ జీవితంలో కృంగిపోతున్నావా, అధైర్యపడిపోతున్నావా? ఏంటి నాకు ఈ సమస్య, నేను ఎంత ప్రార్థన చేస్తున్నాను, నా పిల్లలు చూస్తే ఎలా ఉన్నారు, నా భర్త మారట్లేదు అనుకుని బాధపడుతున్నావా? డోంట్ వరీ, నువ్వు భయపడాల్సిన పని లేదు. ఒక నిరీక్షణతో నువ్వు ఉండు, దేవుడు అద్భుత కార్యం చేస్తాడు. ప్రభునామానికి మహిమ. బైబిల్ గ్రంథంలో ప్రవక్త శిష్యులు ఒక అతను చనిపోయాడు. ఆ చనిపోయిన సమయంలో రాజుల గ్రంథం 4వ అధ్యాయం ఉంటుందండి. చూడండి, ఆమె ఏం చేస్తుందంటే అప్పులన్నీ మిగిల్చి వెళ్ళిపోయాడు ఆయన. చాలా దుఃఖంతో 2 పిల్లల్ని పెట్టుకుని ఆమె ఏడుస్తూ ఉంది. ఈ అప్పులు ఎలా తీరాలా, ఈ సమస్య ఎలా తీరాలంటే ఆ సమయంలో ఎలీషా అనే దైవజనుడు ఆ ఇంటికి వచ్చాడు. ఆ ఇంటికి వచ్చినప్పుడు ఆమె చెప్తుంది, నా ఏలినవాడా, ఇదిగో నాయనా, నా భర్త చాలా భక్తి గలవాడు, కానీ ఆయన నాకు చేసింది ఏంటంటే అప్పులు మిగిల్చి వెళ్ళాడయ్యా. ఆమె ఏడుస్తుంది. దైవజనుడు అంటున్నాడు, అమ్మా నువ్వేం బాధపడు. పైగా ఇంకా ఏమంటుందంటే అప్పులోడు వచ్చి నా 2 పిల్లల్ని మరి తీసుకుని వెళ్ళటానికి వచ్చారు బానిసలుగా. ఆ దైవజనుడు అంటున్నాడు, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 2వ రాజుల గ్రంథంలో 4వ అధ్యాయం ఉంటుంది. అయితే ఆ స్త్రీ దైవజనుడి దగ్గర మొరపెట్టుకుంది. దైవజనుడు, ఏం బాధపడదు, నీ ఇంట్లో ఏముందంటే ఒక నూనె కుండ తప్ప ఏమీ లేదు. ఇరుగు పొరుగు వారి దగ్గర పాత్రలు తెచ్చుకో, అన్నీ కూడా ఎంటీ పాత్రలు, ఖాళీ పాత్రలు తెచ్చుకొని ఆ నూనె కుండ మాత్రం మధ్యలో పెట్టి చుట్టూ అవి పెట్టి ప్రార్థన చేయడం, తలుపులు వేసుకున్నాను. చూడండి ఎంత అద్భుతం. ఆమెను సిగ్గుపరచనేలేదు దేవుడు. ఆమె అప్పుల సమస్య నుండి మరి అద్భుత రీతిగా ఆ దైవజనుడు ప్రార్థన చేసిన తర్వాత ఆ సమస్య నుంచి విడిపించారు. క్రైస్తవ సోదరులారా, సోదరి, ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు కనుక ఈ అప్పు సమస్య ఉందా, అది 10 లక్షలే కావచ్చు, 5 లక్షలే కావచ్చు, 20 లక్షలే కావచ్చు, దేవునికి అది ఒక 10 రూపాయలతో సమానం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఎప్పటికీ సిగ్గు పరచడు నిన్ను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆయన అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఇంకా చూస్తున్నట్లయితే 4వ పాయింట్ చదువుదాం. కీర్తనల గ్రంథం 34వ కీర్తన 5వ వచనం చదువుదాం. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడను. హల్లెలూయా. దేవుని పిల్లలారా, నువ్వు దేవుని తట్టే చూడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే యజమానుని తట్టు దాసుని కళ్ళు ఉంటాయి, యజమానురాలు తట్టు దాసురాలు కన్నులు ఉంటాయి. ఈరోజు నువ్వు నీ కన్నులు దేవుని వైపు చూడాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే ఆకాశం వైపు కన్నులెత్తి నీ యొక్క అవసరత ఏంటో దేవుని తెలియపరచుకోండి. కొంతమంది ఉంటారు, ఈ మనుషుల దగ్గర ఏం దొరికిద్దా, వీళ్ళు ఏమి ఇస్తారా, వీళ్ళు ఏం సహాయం చేస్తారా, ఎప్పుడు చూసినా ఆ వారి కోసం చూడటం కాదు. నీ టైం అంతా వేస్ట్ చేసుకోవద్దు. నువ్వు చూడాల్సిన దేవుని తట్టు అండి. దేవునికి స్తోత్రం. ఆయన తట్టు చూస్తే ఎప్పుడు లజ్జింపవు, సిగ్గుపడవు. ఒకవేళ మనుషుల తట్టు చూసేవనుకో, వాళ్ళు నీ ముందు అనలేకపోయినా మనసులో ఎప్పుడు వీళ్ళకి వాళ్ళు పదే ఆయన దగ్గరికి వెళ్తున్నారు డబ్బుల కోసం. ఈ మనిషి చూడు ప్రతిరోజు చూడండి, కొంతమంది ఇంట్లో ప్రక్కింటోళ్ళు ఏదైనా కోరేస్తారేమని ఫస్ట్ రోజు బాగానే ఉంటుంది, ఒకరోజు, 2వ రోజు బాగానే ఉంటుంది, ఇక రోజు అదే పనిగా ఏమన్నా ఉంటే వాళ్ళకి మనం ఏమంటారు చూడు, ఇదిగో మొదలెట్టారు, ఇక వస్తుంది, ఇంక 3 రోజులు 4 రోజులు బాగానే ఉంటుంది. ఆ తర్వాత అంటారు, ఇక లేదు ఇలా ఏం వండలేదమ్మా, మాకే సరిపోలేదు అనేవాళ్ళు కూడా ఉన్నారు. అంతెందుకు,
ఎవరైనా ఇంటికి బంధువులు ఇంటికి వెళ్ళండి, ఒక రోజు ఉంటే మంచిగా చికెన్ వేసి పెడతారు, రెండో రోజు పప్పుచారు వేసి పెడతారు, ఇక మూడో రోజు అన్నాక చింతకాయ పచ్చడి, ఇక నాలుగో రోజు అడుగుతారు ఇంకెవరా అని. ఈ మధ్య ఎలా ఉన్నారో తెలుసా? ఇప్పుడు మాకు విజయవాడలో కూడా కొంతమంది ఎలా అనిపిస్తారంటే, వీళ్ళు చెప్పకుండా హౌస్ రెంట్ ఉంటున్నారు అనుకో, ఇల్లు గల్లా వాళ్ళు ఊరుకోవట్లేదు, ఎంతమంది అయిపోయారు, నీళ్ళు అయిపోతున్నాయి అంటున్నారు, అలా అనుకుంటున్నారు ఇలా అనుకుంటున్నారు అని వీళ్ళు సనుగుతూ ఉంటే ఈ చుట్టాలు వెళ్ళిపోతారు కదా. లేకపోతే కొంతమంది వీళ్ళ హౌస్ ఓనర్స్ చెప్తారు, చెప్పండి అండి వీళ్ళు మా ఇంట్లోంచి కదలట్లేదని. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరి అందుకే మనుషులు తట్టు మనం, దేవుని వాక్యం సెలవిస్తుంది కదండి, ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాదు, నువ్వు చూడాల్సిందల్లా దేవుని తట్టు చూడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి సోదరుడా సోదరి, నువ్వు దేవుని తట్టు కనుక చూస్తే ఎప్పటికీ మరి నువ్వు సిగ్గుపడవు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనుషుల తట్టు చూస్తేవనుకో ఏముందంటే మనల్ని అవమానపరుస్తారు, మరి ఎన్నో రకాలుగా నానా రకాల మాటలు కూడా అంటూ ఉంటారు. ఈరోజు క్రైస్తవ జీవితంలో మనం ఎలా ఉండాలంటే ఆయన తట్టు చూస్తేనే దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన తట్టు చూస్తే మనం ఒకవేళ నా బంధువులే, నా రక్త సంబంధికులే, నానెవరు అనుకున్నా వీళ్ళకి కూడా ఇసుకొస్తుంది. అంతెందుకంటే ఫ్యామిలీలోనే ఒక్క నెల రోజుల దాకా నువ్వు ఏ పని చేయకుండా ఉండు, భార్య నా భర్త ఎంత మంచోడు ఏ పనికి వెళ్ళలేదు అంటుందా, భార్యకి కూడా ఇసుకు పుట్టుతుంది, భార్య కూడా చీప్గా చూస్తుంది, పిల్లలు కూడా చీప్ అయిపోతారు. ఇదిగో ఇతను ఏ పని చేయట్లేదు, ఏ పని బాట లేకుండా తిరుగుతున్నాడు, ఎన్నో రకాలుగా మాట్లాడేవాళ్ళు ఉంటారు. కాబట్టి క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, నువ్వు ఆయన తట్టు చూడటానికి ప్రయత్నం చేయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఒకసారి శృంగారమను దేవాలయం యొద్ద ఒక భిక్షగాడు పేతురు యోహాను అక్కడికి వస్తే వాళ్ళ దగ్గర ఏమన్నా దొరుకుతుందేమో అని చూస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారు, మా దగ్గర ఎండి బంగారాలు లేవయ్యా, మాకు కలిగింది ఒక్కటే నజరేయుడైన యేసుక్రీస్తు నామం. హల్లెలూయా. వాళ్ళు తట్టు చూస్తుంటే వీళ్ళ దగ్గర ఏమైనా దొరుకుతుందేమో, వీళ్ళు దైవజనులాగా ఉన్నారు, వీళ్ళ దగ్గర వెండి దొరుకుతుందో బంగారం దొరుకుతుందో అనుకుంటుంటే మా దగ్గర చూడొద్దు, మా దగ్గర ఏమీ లేదు, కానీ దేవుని తట్టి చూడమని చెప్తున్నారు వాళ్ళు కూడా. ప్రభునామానికి మహిమ కలుగును గాక. వాక్యం వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడా, ప్రియ అక్క, ఈరోజు దేవుని తట్టు చూడటం నేర్చుకో. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఆయన తట్టు చూస్తే అద్భుతాలు జరిగిస్తాను ఈ జీవితంలో. ప్రభునామానికి మహిమ. అది అప్పు సమస్య, లేకపోతే వివాహ సమస్య, సంతానం లేమే, ఇంకా ఉద్యోగ సమస్య, నిరుద్యోగమా, ఏది నీ సమస్య, ఆ సమస్యను ఆయన ముందు పెట్టు, ఆయన్ని అడుగు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఎక్కడో అధికారుల దగ్గరికి, వాళ్ళ దగ్గరికి అని, వీళ్ళ దగ్గరికి అని పరుగులు ఎత్తక్కర్లా. దేవుడు అద్భుతం చేస్తే దేవుడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నెక్స్ట్ పాయింట్లోకి వెళదాం. 5వ పాయింట్, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 28వ వచనం కూడా చదవండి. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన ఎదురు సిగ్గుపడక ధైర్యం కలుగున్నట్లుగా మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. హల్లెలూయా. ఈరోజు ఆయన నిలబడాలి. రేపు ఆయన రాకడలు ఎత్తబడాలంటే క్రైస్తవ బిడ్డలుగా ఈరోజు నిలబడాలి. కష్టాలలో, బాధలలో, శ్రమలలో, శోధనలో అన్నిట్లో నిలబడాలి క్రైస్తవ బిడ్డలు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఆయనలో నిలబడటం అంటే మత్తయి సువార్తలో కూడా ఒక వాక్యం ఉంది కదా, 7:24లో, ఈ నా మాటలు విని వాటి చొప్పుని చేయి, ప్రతివాడును బండ మీద ఇల్లు కట్టిన బుద్ధిమంతుని పోలిండు. వానలు వచ్చాయి, వరదలు వచ్చాయి, తుఫానులు వచ్చాయి, ఆ ఇల్లు పడలా. ఎందుకని? అతను బండ మీద కట్టబడ్డాడు, ఆ ఇల్లు బండ మీద కట్టబడింది. నెక్స్ట్ ఇంకొక ఆయన దేవుని మాట విన్నాడు, కానీ వాటి చొప్పున చేయలే. వానలు వచ్చాయి, వరదలు వచ్చాయి, తుఫాను వస్తే ఇల్లు పడిపోయింది. కారణం ఏంటి? స్థిరంగా లేడు, నిలబడలా. క్రైస్తవ బిడ్డలుగా ఈరోజు దేవుళ్ళు నిలబడాలి. క్రైస్తవ బిడ్డలారా, మన జీవితంలో వస్తూ ఉంటాయి కొన్ని సమస్యలు వస్తాయి, బాధలు వస్తాయి, బలహీనతలు వస్తాయి, ఎన్నో రకాలు వస్తాయి. నువ్వు స్థిరమైన విశ్వాసం అనుకో, నువ్వు కదల్చబడవు. ఎన్నైనా రాని క్రీస్తు కొరకు నేను నిలబడతా. ప్రభునామానికి మహిమ కలుగును గాక. సాతానుడు అనేక రకాలుగా నిన్ను ప్రలోభ చేస్తాడు. ఎందుకు? దేవుడే ఉంటే నిన్ను ఎన్నో రకాలు మాట్లాడేవాళ్ళు ఉంటారు. దేవుడే ఉంటే నీకే ఎందుకు ఈ బాధలు, దేవుడే ఉంటే మీకే ఎందుకు ఈ కష్టాలు, దేవుడే ఉంటే మీకే ఎందుకు ఈ బాధలు, ఎందుకు ఈ కన్నీళ్ళు అనేవాళ్ళు ఉంటారు. హల్లెలూయా. చూడండి, యోబు జీవితంలో సాతానుడు శోధిస్తున్నాడు ఎన్నో రకాలు. యోబు అది గ్రహించాడు. తన భార్య అంటుంది, ఎందుకండి దేవుడా అన్నావు, దేవుడు ఏం చేశాడు? మరి దేవుడు ఉంటే మనకెందుకు ఈ కష్టాలు? పిల్లలు చనిపోయారు, ఆస్తి పోయింది, అన్నీ పోతున్నాయి, నీకు వ్యాధి వచ్చి చిల్ల పెంగుతో ఒళ్ళంతా కోక్కుంటున్నాడు, ఎన్ని బాధలు అనుభవిస్తున్నావు కదా, చనిపోయిక అంటే ఆమెలో ఉన్న బాధ, కోపం, ఆవేశంతో అంటుంది, నువ్వు కూడా చచ్చిపో దేవుని దూషించి. ఆయన అంటున్నాడు, మూర్ఖురాలాగా మాట్లాడుతున్నావు కదమ్మా, ఎందుకు మూర్ఖురాలా మాట్లాడుతున్నావు? ఆయన వల్ల మనము
సుఖం అనుభవించాం, ఆయన వల్ల మేలు అనుభవించాం, ఆయన వల్ల ఇన్ని రకాల మనం ఎన్నో సంతోషం అనుభవించాం. ఇప్పుడు కష్టం రాగలే దేవుని దూషించమంటావా అని అన్నాడు. కానీ మూర్ఖులు అలా అనలేదండి. యోబు చూడండి, తన భక్తిలో ఆయన నిలబడ్డాడు. క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో శ్రమ వచ్చిందని దుఃఖపడుతున్నావా? బాధ కలిగిందని నాకెందుకు ఈ బాధలు, నాకే ఎందుకు ఈ సమస్యలు? కొంతమంది అనుకుంటారు నాకేనా ఇన్ని కష్టాలు, అసలు దేవుడు ఉంటే నాకెందుకు ఇన్ని బాధలు అనేవాడు కూడా లేకపోలేదు. అయితే క్రైస్తవ బిడ్డలారా, ఈ యొక్క 5వ పాయింట్లో కూడా ఆయన యందు మనం నిలిచి ఉండాలి. ప్రభునామానికి మహిమ కలుగును గాక. 6వ పాయింట్లోకి వెళదాం. కీర్తన గ్రంథం 25వ కీర్తన 3వ వచనం కూడా చదవండి. నీ కొరకు కనిపెట్టి వారిలో ఎవరు సిగ్గునందరు. అది నీ కొరకు కనిపెట్టుకుని వారిలో ఎవరను సిగ్గునందరు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరి కొరకు? యేసయ్య కొరకు. యేసయ్య కొరకు కనిపెట్టుకుని ఉన్నావనుకో, ఆయన నేను సిగ్గుపరచడండి. ఏంటి? నా దేవుడు ఈ రోజైనా నాకు జవాబిస్తాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నన్ను సిగ్గుపరచాడు ఆయన. మరి నేను ఆయన సేవ 30 సంవత్సరాల నుండి నేను విజయవాడలో సేవ చేస్తున్నాను. అయినా నాకు సొంత గృహం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను కనిపెడుతున్నా, దేవుడు ఇస్తాడు. నా దేవుడు ఎక్కడ నన్ను సిగ్గుపరచడు. ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే కొంతమంది అడిగారు, ఏంటయ్యా మీరు ఇన్ని సంవత్సరాలు సేవ చేస్తున్నారు కదా, మీరు ఒక గృహం కొనుక్కోలేదా? ఇంతవరకు ఒక ఇల్లు అమర్చుకోలేకపోయారన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ ఈ భూమి మీద ఇస్తే ఆయన ఇస్తాడు. ఇవ్వలేదనుకో, నా కొరకు పరలోకములో మంచి గృహం కట్టబడుతుంది. ప్రభునామానికి మహిమ. హల్లెలూయా. ఇస్తే దేవుని స్తోత్రం, ఇవ్వకపోయినా దేవునికి స్తోత్రం. నిత్యరాజ్యంలో మన కోసం ఇల్లు ఉంది. ఈ భూమి మీద ఈ స్థిరమైన కాదండి. ఈ భూమి మీద నువ్వు ఎంత చక్కగా కట్టుకో, ఎంత డూప్లెక్స్ కట్టుకో, బంగారాలతో కట్టుకో, మరి ఎన్నో రకరకాలుగా విలువైన ఆ రాళ్ళు తీసుకొచ్చి కట్టుకో. ఎందుకంటే కొంతమంది గ్రానైట్ని కూడా అక్కడి నుంచి తెచ్చాం, ఎక్కడ తెచ్చాం, ఇంకా ఈ దేశాల నుండి తీసుకొచ్చాం, పలానా స్టేట్ నుండి తీసుకొచ్చాం ఇది అనుకుంటూ ఉంటారు. ఇంతగా చక్కగా అమర్చాం ఈ గృహం అనుకుంటారు. ప్రియ దేవుని పెట్టారు. ఎంత అందంగా అమర్చినా, ఎంత చక్కగా కట్టినా, ఎన్ని వెలగల వాటితో కట్టినా ఒకరోజు ఇవన్నీ విడిచిపెట్టాలి. చూడండి, ఈ మధ్య మయన్మార్లోను బ్యాంకాక్లో భూకంపం వచ్చి పెద్ద పెద్ద కట్టడాలు కూడా కూలిపోయాయండి. ఎంత భయంకరమో, ఎంత బాధాకరమో క్రైస్తవ సోదరులారా. అంటే వీటి మీద ఉన్న వాటి కోసం మనం మనసు పెట్టొద్దు, కానీ ఆయన నిత్యరాజ్యం కొరకు కనిపెట్టాలి. స్థిరమైనది, శాశ్వతమైనది ఆ పరలోకంలో నీ కొరకు దేవుడు దాచిపెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఆయన కొరకు నువ్వు కనిపెట్టే వ్యక్తిగా ఉన్నావా? ప్రైజ్ ద లార్డ్. చివరి పాయింట్లో చూసినట్లయితే, 7వదిగా చూసినట్లయితే రోమాపత్రికలోని 5:5 చదువుదాం. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. దేవునికి స్తోత్రం. ఒక నిరీక్షణ మనకు ప్రభు ఉన్నాడు. ఆమేన్. ఆయన తప్పకుండా మనల్ని పరలోకంలో చేరుస్తాడు. ఆయన బిడ్డలుగా స్వీకరిస్తూ ఒక నిరీక్షణ మనం కలిగి ఉన్నామండి. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఈ భూమి మీద ఇదంతా అశాశ్వతమైన గుర్తుపెట్టుకోండి. కాబట్టి 7 పాయింట్లు మీ ముందు ఉంచాను. ప్రియ దేవుని బిడ్డలారా, మరి నా జనులు ఇక ఎన్నటికి సిగ్గునందరని. ఇశ్రాయేలు ప్రజలతో వాళ్ళు దేవుని మాట వినకముందు, ఆయన వినకుండా వాళ్ళ ఇష్టానుసారంగా జీవించినప్పుడు తెగులు, కరువు అన్నీ వచ్చాయి. తర్వాత వారి పశ్చాత్తాపడి సరి చేసుకొని దేవుని దగ్గర క్షమాపణ అడిగిన తర్వాత ఇక దేవుడు మాట్లాడుతున్నాడు. నా జనులకి ఎన్నటికి సిగ్గునందరు. క్రైస్తవ బిడ్డలారా, నిన్ను సిగ్గుపరిచే దేవుడు కాదని గుర్తుపెట్టుకో. ప్రైజ్ ద లార్డ్. మరి ప్రార్థనలు ఏకీభవిస్తారా? నాతో పాటు ఏకీభవించు. ఈరోజు ఏ విషయాల్లో సిగ్గుపడుతున్నావు, ఏ విషయాల్లో బాధపడుతున్నావు, ఏ విషయాల్లో దుఃఖపడుతున్నావు, ప్రభు దగ్గరగా ఒక్కసారి కన్నీటితో ప్రార్థన చేస్తావా? నేను ఈ ప్రార్థన చేస్తున్నా, నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి. అద్భుతంగా దేవుడు నీ సమస్య నుంచి నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీకు స్తోత్రములయ్యా. ఇదిగో ఈ సమయంలో విత్తబడిన వాక్యము ప్రతి హృదయములో ఫలింపు చేయండి. ఎవరు బలహీనతో ఉన్నారు నాయన, ఎవరు రోగంతో ఉన్నారు, ఎవరు వ్యాధులతో ఉన్నారు, యేసు నామములో విడుదల కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడే విడుదల చేయండి, ఇప్పుడే స్వస్థత దయచేయండి, సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి మీరు మహిమ తెచ్చుకోమని యేసు నామమున వాక్యం విన్న ప్రతి ఒక్కరిని దీవించి నీ కృపలో వర్ధిల్ల చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వర్తమానం ద్వారా మీరు మీ కుటుంబాలు ఆశీర్వదించబడ్డారని నమ్ముచున్నాను. దేవునికి మహిమ. ఇక ఆలస్యం ఎందుకు? మీ సంతోషాన్ని మాకు తెలియపరచగలరు. నా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే, మన్నా ప్రార్థనా మందిరం, లంబాడిపేట, రాముల వీధి, విజయవాడ. నా ఫోన్ నెంబర్ 9703467777. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఎప్పుడైనా ఎనీ టైం ఫోన్ చేయొచ్చు అండి.
మీకోసం నేను నా ప్రార్థనా బృందం అనుక్షణం ప్రార్థిస్తాం. అంత మాత్రమే కాదండి, ఈ కార్యక్రమాన్ని ఎంతో విశ్వాసంతో మేము కొనసాగిస్తున్నాం, ముందుకు వెళుతున్నాం. మరి దేవుడు నిన్ను కనుక ప్రేరేపిస్తే ఈ కార్యక్రమానికి నీ వంతు నీవుగా నీ సహాయ సహకారాలు అందించగలరు. అంత మాత్రమే కాదండి, ఇంకా మీరు మరిన్ని మా వర్తమానాలు వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ఉంది, చందోలు మోషి అని టైప్ చేస్తే మరి మా వర్తమానాలన్నీ వస్తాయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అనేక మంది షేర్ చేయండి. మీరు అనేక మందికి షేర్ చేయటం వల్ల ఈ వాక్యం అనేక ప్రాంతాలకు వెళుతుంది, అనేక మంది ప్రజలు వింటారు. ప్రభువుకు మహిమ. మనందరం కలిసి ప్రభు రాజ్యాన్ని కడదాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆ నిత్య రాజ్యం కొరకు మనందరూ వారసులు అవ్వాలని ఇంతగా ఈ విధంగా ఈ ప్రకటిస్తున్నామంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతగా మనం భారంతో ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నామంటే ఏంటంటే, కొంతమంది నేను అగ్నిలో ఉండి లాగినట్లుగా కొన్ని ఆత్మలైన ప్రభు దగ్గర చేర్చాలన్న భారం. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, మీరు వెంటనే కాదండి, ఇంకా మీ తోటి వారికి కూడా తెలియపరచండి. ప్రభువుకు మహిమ కలుగును గాక. ప్రభు త్వరగా రాబోతున్నాడు కనుక మనం ఒక సిద్ధపాటు కలిగి ఉండాలి. ఈరోజు ప్రభు వచ్చినా నేను రెడీగా ఉన్నాను, ఐఆమ్ రెడీ అన్నట్టుండాలి మనం. ప్రభువుకు మహిమ కలుగును గాక. కాబట్టి క్రైస్తవ బిడ్డలారా, మనకు ఒక నిరీక్షణ ఉన్నది కనుక ఆయన మనల్ని సిగ్గుపరిచే దేవుడు కాదని గుర్తుపెట్టుకో. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు ఒక క్రైస్తవుడు ఉన్న నీవు మరి నీ జీవితంలో దేవుడు చేసిన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలను కూడా ఇతరులతో పంచుకో. ఒక సాక్షిగా జీవించు. నువ్వు ఉంటున్న ప్రాంతంలో, నువ్వు ఉంటున్న ప్రదేశంలో ఒక సాక్షిగా దేవుని కొరకు నిలబడు. ప్రభువుకే మహిమ కలుగును గాక. కాబట్టి మన క్రైస్తవ బిడ్డలుగా మనం ఎలా ఉండాలంటే, ఎదుటివారిని ప్రేమించేవారిగా, మనం ఇతరులను క్షమించేవారిగా ఉన్నప్పుడే ఆ ప్రభు కూడా మన యందు సంతోషిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. అందరికీ నా హృదయపూర్వక వందనాలు.